తెలంగాణలో రేపటి నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ తీసుకురావాలంటూ అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. అధికారులు సైతం సీఎం ఆదేశాల మేరకు పాఠశాలల్లో పండగ వాతావరణం కనిపించేలా చర్యలు చేపట్టారు. పాఠశాలలకు మామిడి తోరణాలు కట్టి అలంకరించారు. జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలలకు మూతపడిన పాఠశాలలకు కూడా రీఓపెన్ చేయనున్నారు. శిథిలావస్థకు చేరిన పాఠశాలలు, విద్యుత్ లేని పాఠశాలలకు అన్ని రకాల వసతులు కల్పిస్తూ మరమ్మతులు చేయిస్తున్నారు. విద్యార్థులకు కావాల్సిన యూనిఫామ్లు, పాఠ్యపుస్తకాలు ఇప్పటికే పాఠశాలలకు వచ్చేశాయి. ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులు తీసుకున్న, ఇబ్బందులకు గురి చేసిన ఆ పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని అంటున్నారు మహబూబ్ నగర్ డిఈఓతో F2F. దాదాపు నెల 15 రోజుల తర్వాత తిరిగి బడులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ వీటిపై ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. రేపు స్కూళ్లకు వచ్చే విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని బడులను కూడా పూర్తి స్థాయిలో ముస్తాబు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మన దగ్గర మహబూబ్ నగర్ డిఓ రవీందర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, దాదాపు నెల 15 రోజుల తర్వాత బడులు ప్రారంభం కాబోతున్నాయి. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ప్రభుత్వ పాఠశాలల మీద ఎట్లాంటి దృష్టి సారించారు? ఓకే, థ్యాంక్ యూ సార్. నా పేరు రవీందర్ సార్, నేను డిఓ మహబూబ్ నగర్. ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కూడా 12 జూన్ నుంచి పునఃప్రారంభమవుతున్నాయి. సో దీనికోసము సెలవులు ఇవ్వకంటే ముందే పిల్లలకందరూ కూడా సమ్మర్ లోపల హోంవర్క్ ఇవ్వడము, తర్వాత రోజువారీ కార్యక్రమాలు చెప్పడం జరిగింది. దాంతోపాటుగా తప్పనిసరిగా 12 జూన్ రోజు 100% రావాలని చెప్పేసి పిల్లలకు అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి 1 జూన్ నుంచి హెడ్ మాస్టర్స్, టీచర్స్, తర్వాత పాఠశాలలో ఉన్నటువంటి వర్కర్స్ అందరూ కూడా పాఠశాలకు వెళ్తా ఉన్నారు. సో పాఠశాలను కూడా నీట్గా తయారు చేయడము, తర్వాత క్లీన్ అండ్ గ్రీన్గా చేయడము, ఈ రకంగా అంతా కూడా చేస్తూ ఉన్నారు. సో అన్ని పాఠశాల లోపల పండగ వాతావరణం లోపల ఈ పునఃప్రారంభం అనేది జరగాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి నుంచి మనకు అందరూ కూడా ఆదేశాలు ఉన్నాయి. అంతేకాకుండా జీరో ఎన్రోల్మెంట్ ఉన్నటువంటి పాఠశాలలు, మూతబడ్డటువంటి పాఠశాలన్నీ కూడా ఈ విద్యా సంవత్సరం ఓపెన్ చేస్తూ ఉన్నాము. తర్వాత ఈ విద్యా సంవత్సరం ప్రారంభం వరకే సో ఎప్పుడూ కానట్టుగా ఈసారి యూనిఫామ్స్ అన్ని కూడా సిద్ధం చేసి ఉన్నాము పిల్లలకి అందరూ కూడా ఇవ్వడానికి. టెక్స్ట్ బుక్స్ అని కూడా పాఠశాలకి చేర్చి ఉన్నాము. నోట్ బుక్స్, తర్వాత వర్క్ బుక్స్ అన్నీ కూడా పిల్లలకు అవసరమైన ఎంటైటిల్స్ అన్ని కూడా ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారంగా పాఠశాలకి చేర్చడం జరిగింది. అంతేకాకుండా గత 30 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను, ఈ డిపార్ట్మెంట్లో ఉంటున్నాను. ఎప్పుడు కూడా చేయని విధంగా, ఎప్పుడు కూడా ఆలోచన కూడా రాని విధంగా ఈసారి ఏం చేసినామంటే మరమ్మతులు చేపడుతున్నాం. సో 5 రకాల పనులు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం చేస్తున్నాము. విద్యుదీకరణ, ఎక్కడైతే వైరింగ్ కానీ, తర్వాత ట్యూబ్ లైట్స్ కానీ అవి లేవో అవన్నీ కూడా చేయడము ఒకటి. రెండవది మరమ్మతులు చేయడం, మేజర్ రిపేర్స్, తర్వాత మైనర్ రిపేర్స్ చేయడము, తర్వాత త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయడం. సో అంతేకాకుండా మరుగుదొడ్లు రిపేర్స్ ఏమైనా అవన్నీ కూడా చేయడం. తర్వాత ముఖ్యంగా బాలికల యొక్క మరుగుదొడ్లు లేకపోతే కొత్తగా నిర్మించడం. ఈ 5 పనులు యుద్ధ ప్రాతిపదిక పైన గౌరవ కలెక్టర్ గారు రివ్యూ చేస్తూ అన్ని పాఠశాల పూర్తి చేసేటువంటి దిశలో మనం ప్రయాణం చేస్తున్నాము. అంతేకాకుండా మరమ్మతులు పూర్తి అయిన తర్వాత వీటికి అన్నింటిని కూడా రంగులు వేయడం చేస్తూ ఉన్నాం. పెయింటర్స్ అంతా కూడా స్టేజ్ నుంచి మనకు వస్తారు, మంచి పెయింట్ తోటి పెయింటింగ్ చేయడము. తర్వాత పిల్లలకి కావాల్సిన డ్యూయల్ డేస్ కూడా ఆర్డర్ చేసి ఉన్నాం. సో దాదాపుగా మన జిల్లాకి 32,000 డ్యూయల్ డెస్క్, అంటే ఏ విద్యార్థి కూడా కింద కూర్చోవద్దని చెప్పేసి 1, 2 తరగతి పిల్లలకి ఒక రకము, 3, 4, 5 పిల్లలకి రెండో రకము, తర్వాత 6, 7 పిల్లలకి మూడో రకము, తర్వాత 8, 9, 10 పిల్లలకి 4వ రకం. అంటే ఆ పిల్లల హైట్ని బట్టి బెంచెస్ అని కూడా ఆర్డర్ చేయడం జరిగింది, అవి వస్తున్నాయి. అంతేకాకుండా గ్రీన్ చాక్ బోర్డ్స్, ప్రతి తరగతిలో గ్రీన్ చాక్ బోర్డ్స్. సో నేను చెప్తున్నాను, ఒక 15 రోజుల లోపల ఇవన్నీ కూడా మన పాఠశాలకు వస్తాయి. జూలై 1 వరకు పూర్తి స్థాయి లోపల అన్ని పాఠశాలకి డ్యూయల్ డెస్క్ చేయడము, గ్రీన్ చాక్ బోర్డ్స్, పెయింటింగ్స్ అవి కూడా పూర్తి చేస్తున్నాం. సో నిజంగా ఇట్లాంటి మహర్దశ మరి పాఠశాల విద్యాశాఖకు ఉన్నందుకు నేను డిఓగా చాలా సంతోషిస్తున్నాను. రేపు జరగబోయే కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూడా పాల్గొనబోతున్నారు. అంటే కొన్ని స్కూళ్ళను కూడా సెలెక్ట్ చేసి ఒక మంచి కార్యక్రమం రూపుదిద్దుకోబోతుంది. ఆ కార్యాచరణ ఎట్లా రూపొందించారు? ఓకే, నిన్న గౌరవ ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, ఎమ్మెల్యే మామూనార్ గారు ఈ అమ్మ ఆదర్శ పాఠశాల యొక్క పనితీరు ఎట్లా ఉందని చెప్పేసి చూడడానికి వచ్చారు. మామూనార్ పట్టణంలో ఉన్నటువంటి ఒక 5 పాఠశాలలు చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. సో ఆ సందర్భంలోనే సార్ 12 నాడు పునఃప్రారంభం ఉంది కాబట్టి ఒక 10 పాఠశాలని సెలెక్ట్ చేయమన్నారు. ఆ 10 పాఠశాలల పట్ల సార్ స్వయంగా వచ్చి పిల్లలకి నూతన దుస్తులు ఇవ్వడము, టెక్స్ట్ బుక్స్ ఇవ్వడము, నోట్ బుక్స్ ఇవ్వడము, పిల్లలతో మాట్లాడి చేస్తామని చెప్పేసి ఆదేశాలు కాబట్టి ఆ 10 స్కూళ్ళ లిస్ట్ ఇప్పుడు మేము తయారు చేస్తాం సార్. అంతేకాకుండా ఎక్కడికక్కడ మన జిల్లాలో ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యేలను, తర్వాత ఎంపీలని, ఎమ్మెల్సీలని
అంతేకాకుండా ప్రజాప్రతినిధి ఎంపీపీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, ఎక్కడికక్కడ ఏ గ్రామంలో ఆ గ్రామం లోపల వాళ్ళని ఇన్వైట్ చేసి అన్ని స్కూళ్ళ లోపల మామిడి తోరణాలు కట్టడము, ఒక పండగ వాతావరణాన్ని సృష్టించి ఆ ఏ ఊర్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఆ ఊళ్ళో లోపల, ఏ ఊర్లో ఉన్నటువంటి అధికారులు ఆ ఊర్లో లోపల ఇన్వైట్ చేసి ఈ దాన్ని చేయాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ఆదేశాలు మనకు గవర్నమెంట్ నుంచి ఆ రకంగా ఏర్పాటు చేస్తాం సార్. సీఎం సొంత జిల్లా కావడం, మహబూబ్నగర్లో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలలపైన ప్రత్యేక దృష్టి సారించాం. అదేవిధంగా రేపు బడులు ప్రారంభమైనప్పటి నుంచి పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు అంతా సిద్ధం చేశామని, ఇప్పటికే టెక్స్ట్ బుక్లకు సంబంధించినటువంటి అన్ని కూడా తమకు అందాయని, ఎక్కడైతే సమస్యాత్మకంగా ఉన్నటువంటి పాఠశాలలు ఏవీ లేవు, అట్లా ఉంటే అవి దృష్టికి వస్తే వాటి మీద కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి పూర్తి స్థాయిలో ఈ విద్యా సంవత్సరాన్ని అంగరంగ వైభవంగా సాగేలా ముందుకు వెళ్తామని చెప్పి కూడా డిఓ రవీందర్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్ గౌడ్, బిగ్ టీవీ.